5 ఇయర్స్ ప్రణాళిక అండి. ఇండియా మరియు రష్యా మధ్య అయితే ఇది కుదిరింది. దీన్నే మనం 2030 ఆర్థిక కార్యక్రమం అని గూడా అంటారు. ఇంకా రష్యా మరియు ఇండియా మధ్య 11 ఒప్పందాలైతే కుదిరాయి. అవి ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుండి రష్యాకు నిపుణులైన కార్మికుల వలసకు సంబంధించిన ఒప్పందాలు. ఇంకా సెకండ్ బిట్, నితీష్ కుమార్ గారు 10వ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కదా! ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇంకా ఇండిగో ఫ్లైట్స్ రీసెంట్‌గా క్యాన్సిల్ అవుతున్నాయండి. ఇది ఎందువల్లంటే డీజీసీఏ తెచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నియమం వల్ల. ఇదేంటంటే ఫ్లైట్ సిబ్బందికి మరియు పైలట్‌లకు తగిన విశ్రాంతినివ్వాలని, ఇంకా నైట్ డ్యూటీలో వాళ్ళకి చాలా ఎక్కువ విశ్రాంతిని కల్పించాలని ఈ నిబంధన చెప్తుంది. అయితే ఇండిగో వాళ్ళ పైలట్‌లని, ఇంకా సిబ్బందిని ఎక్కువ వర్క్ అవర్స్‌లో ఉంచి తక్కువ విశ్రాంతినిచ్చే విధంగా ఉంది. ఈ నిబంధన అమల్లోకి రావడం వల్ల ఇండిగోకి తగిన సిబ్బంది అరేంజ్ అవ్వక దాని యొక్క ఫ్లైట్స్ అన్నీ అయితే రద్దయ్యాయి. ఏపీ యొక్క కోస్టల్ లైన్ 973 కిలోమీటర్స్ నుంచి 1053 కిలోమీటర్లకు పెరిగిందని రీసెంట్‌గా పార్లమెంట్‌లో అయితే తెలిపారు.